నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. నారా నందమూరి కుటుంబ సభ్యులు భోగి మంటలు వేశారు. అందులో ప్రభుత్వ వ్యతిరేక జీవోలు వేసి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో నారా దేవాంశ్, ఆర్యవీర్, నందమూరి రామకృష్ణ, నందమూరి వసుంధర, లోకేశ్వరి, నారా ఇందిర తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈ సందర్భంగా కోలాటాలు, డీజే కార్యక్రమం తిలకించారు నారా నందమూరి కుటుంబ సభ్యులు. ముగ్గులు, డీజే, కోలాటంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు చూస్తే చాలా బాధేస్తుంది అన్నారు నందమూరి వసుంధర. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఆమె అందరూ ఆనందంగా ఉండాలన్నారు. ఎన్నికలు వస్తుండటంతో ఇకపై రోజు సంక్రాంతి పండుగే అన్నారు నందమూరి రామకృష్ణ. రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని అన్నారు. అందరికి భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అందరికి బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటామండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి అలాగే భారతదేశంలో ఉన్న ప్రతి తెలుగు వారి కుటుంబాలకు కూడా మా ఒక నారా కావచ్చు, నందమూరి కుటుంబ సభ్యుల నుంచి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఖచ్చితంగా ఈ సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్కి మంచి రోజు రావాలని మనందరం కోరుకుంటాం, మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కూడా మంచి రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుని మరొక్కసారి సంక్రాంతి అలాగే భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి పండుగ సంక్రాంతి పండుగ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇక మీద అందరికీ రోజు సంక్రాంతి పండుగే, ఎందుకంటే వచ్చే ఎలక్షన్లు వస్తున్నాయి. ఇక్కడి నుంచి మంచి సంవత్సరం ఎలక్షన్లు వస్తున్నాయి. అందరూ మేనల్లుడు శ్రీనివాస్ అన్నట్టు అందరి ఇళ్లలో అందరు బాగు జరగాలని ముందు రైతులు కానీ అందరూ కూడా మన తెలుగు ఆడపడుచులకు అందరూ ఎంతో కష్టపడ్డారు. క్యాపిటల్ సిటీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, విధంగా చాలా రాష్ట్ర ప్రజలు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఇక ముందుట తప్పకుండా మన తెలుగు రాష్ట్రాలన్నీ బాగుపడుతాయి. మంచి పండుగలు చేసుకుందాం మనందరం.